బట్ మై డియర్ పేరెంట్స్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఆటిజంకి మెడిసిన్ అనేది లేదు. థెరపీస్ ఆర్ ఎండ్ సొల్యూషన్. మీరు ఒక స్కూల్లో వేయడం వల్లనో, లేకపోతే ఇంట్లో మీరు కూర్చొని మీరు ఫోకస్ పెట్టి మేము ఏదో థెరపీస్ చేయించుకుంటాము అని చేయడం వల్లనో, లేదా కొన్ని రోజులు మెడిసిన్ వాడడం వల్లనో, లేదా కొన్ని రోజులు వెయిట్ చేసినంత మాత్రానో ఈ ఆటిజం లక్షణాలు అనేవి మీ పిల్లల్లో పోవు. థెరపీస్ ఆర్ ద సొల్యూషన్. సో కానీ ఇక్కడ మళ్ళీ ఒక ఛాలెంజ్ ఉందండి. థెరపీస్ సొల్యూషనే, మీరు కరెక్టే చెప్తున్నారు మేడం, థెరపీసే సొల్యూషన్ అంటున్నారు, మేము థెరపీస్కి కూడా తీసుకెళ్తున్నాము అని కొంతమంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. కానీ ఏ టైప్ ఆఫ్ థెరపీస్కి తీసుకెళ్తున్నారు? మళ్ళీ ఇక్కడ రకరకాల ఛాలెంజెస్ ఉన్నాయి. అంటే చాలా దూరం తీసుకెళ్ళడం ఎందుకు? ఓకే, నేను వర్క్ చేస్తూ ఉన్నాను, నా వైఫ్ ఇంట్లో ఉంటూ ఉంటుంది, సో వీ థింక్ అబౌట్ డిస్టెన్స్, రైట్? సో మనం ఉన్న ఇంటి దగ్గర నుంచి దగ్గరలో ఉన్న థెరపీ సెంటర్ చూసుకుందాం. నేను ఆఫీస్కి వెళ్ళినా సరే నా వైఫ్ డైలీ తీసుకురాగలుగుతుంది. ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. కొంతమంది పేరెంట్స్ ఇక్కడ ఆలోచిస్తూ ఉంటారు, నా ఇంటి దగ్గరలో ఏ సెంటర్ ఉంది, సో దానికి తీసుకెళ్దాము అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది పేరెంట్స్ ఉంటారంటే దే థింక్ అబౌట్ ఫైనాన్సెస్. ఓకే, ఇక్కడ చాలా ఎక్కువ కాస్ట్ చెప్తూ ఉన్నారు, ఇక్కడ చాలా తక్కువ కాస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000కు ఒక థెరపీ దొరుకుతూ ఉంది, సో అక్కడికి వెళ్ళిపోదాము, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది, సో అక్కడికి వెళ్ళడం వల్ల అంత కాస్ట్ పెట్టడం దేనికి అనే క్రైటీరియా గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది పేరెంట్స్ ఉంటారు, ఎక్కడెక్కడో ఏదో ఆ రిఫరెన్స్ త్రూ వెళ్ళాము అనే దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటూ ఉంటారంటే, అసలు బయటికి తీసుకెళ్లడం ఎందుకు, నేను ఎక్కడికో ఏ థెరపీ సెంటర్కో తీసుకెళ్ళిపోయి అక్కడ నా కొడుకు ఏదో ప్రాబ్లం ఉందని నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు ఎదురవుతారేమో, నా కిడ్కి ఇలాంటి ప్రాబ్లం ఉంది అని ప్రొజెక్ట్ అవుతుందేమో అనే భయంతో కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, ఇంట్లోనే కూర్చుందాము, ఒక థెరపిస్ట్ని ఇంటికి పిలుచుకుందాము, నా కొడుకు జస్ట్ మాటలే కదా రావట్లేదు, ఒక స్పీచ్ థెరపిస్ట్ని ఇంటికి పిలుద్దాము, హోమ్ థెరపీ తీసుకుందాము అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఏంటి, ఆన్లైన్ థెరపీస్ చేపిద్దాము, బయటికి ఎక్కడికి నా పిల్లల్ని తీసుకెళ్ళొద్దు, నేను ఇంట్లో ఉంటాను, నా కిడ్కి ఆన్లైన్ థెరపీస్ చేస్తే కనుక వాడు నార్మల్ అవుతాడు అని అనుకుంటారు. బట్ మై డియర్ పేరెంట్స్, ఇప్పటి వరకు నేను డిస్కస్ చేసిన ఏ విషయాల వల్ల కూడా, ఎంత ఎర్లీగా మీరు ఐడెంటిఫై చేసినా కూడా కిడ్ బయటపడలేడు, నార్మల్సీకి దగ్గరగా రాలేడు. ఈ ప్రయత్నాలు మీరు ఇప్పుడు నేను మాట్లాడిన డిస్కస్ చేసిన విషయాల్లో ఏది మీరు ట్రై చేస్తున్నా సరే మీరు అర్థం చేసుకోవాల్సింది, యు ఆర్ డూయింగ్ ఎ బిగ్ మిస్టేక్. మరి ఇది కాకుండా ఇంకేం చేయాలి మేడం? మీరు మెడిసిన్ వద్దంటున్నారు, స్కూల్కి వెళ్ళొద్దు అంటున్నారు, మెయిన్ వర్క్ చేయొద్దు అంటున్నారు, థెరపీస్కే వెళ్ళాలి అని చెప్తున్నారు. మరి మేము థెరపీస్ చేపిస్తున్నాం కదా, స్టిల్ అయినా నా కిడ్ బెటర్ అవ్వట్లేదు అంటే అసలు ఏం చేయాలి? అసలు ఒక థెరపీ సెంటర్ నుంచి మీరు ఏం తీసుకోగలగాలి? ఒక థెరపిస్ట్ దగ్గర నుంచి మీ కిడ్కి అసలు ఏం కావాలి అని మీరు తెలుసుకోవాలి, లేదా ఎలాంటి థెరపీస్ మీరు ఆప్ట్ చేయాలి, ఏ థెరపీస్ ఇప్పించాలి? ఫర్ ఆల్ దీస్ డీటెయిల్స్ ఫాలో అప్ మీ ఆన్ యువర్ తేజస్వి in your YouTube channel. I'll be coming up with all these details in my further videos. Thank you.